దేవలోకంలో ఉండేటువంటి ఇంద్రుడు వీళ్ళందరినీ బాగా హింసించాడు. వీళ్ళెవ్వరూ తట్టుకోలేకపోయారు. వీళ్ళ పదవులన్నీ కూడా పోయే స్థితి వచ్చింది. పదవులు పోయినాయి. ఏం చేయాలి వీళ్ళు? మళ్ళా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఏమయ్యా, మాకు ఇట్లా ఇబ్బందిగా ఉంది, అయ్యా బ్రహ్మదేవుడా, మమ్మల్ని రక్షించే మార్గం ఏమిటో నువ్వే చెప్పాలి. ఆయన ఏం చేస్తాడు? వరం ఇచ్చానయ్యా, ఈ వరంలో అట్లాగే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు, ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. వీళ్ళెవరైనా ఈయన్ని సంహరిస్తామంటే బ్రహ్మగారి వరం వ్యర్థమైపోతుందిగా. ఈ బ్రహ్మాండంలో వాళ్ళెవరూ ఆయన్ని సంహరించడం అయ్యే పని కాదని తెలుసుకున్నారు. ఈ బ్రహ్మాండంలో వాళ్ళు కారు అంటే ఇంకొక బ్రహ్మాండంలోంచి రావాలిగా. ఎవరు వస్తారండి? ఈ బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయి? అనేక కోటి బ్రహ్మాండ అని కదా, కోట్ల కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి. ఒకటి కాదు. మనకి తెలిసినటువంటి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు ఈ బ్రహ్మాండంలో వాళ్ళు. మరి ఇంకా చాలా బ్రహ్మాండాలు. ఈ బ్రహ్మాండం దాటి బయట బ్రహ్మాండానికి వెళ్ళి వీడిని సంహరించదగినటువంటి వాళ్ళని రప్పించవలసిన అవసరం ఏర్పడదు. అవుతే వీడికేమిటి? రాక్షసుడు కదా, వీడికొక విచిత్రమైనటువంటి వ్యవస్థ ఉంది. వాడికి 4 పెళ్ళాలు. వీడికి ఈ 4 భార్యలతో వాడు చాలా సమ్మోహిని, కుమిదిని, చిత్రాంగి, సుందరి అని 4 భార్యలు. వీడు పుట్టాడు కదా, పుట్టేటప్పటికల్లా వీడిని చూసి ఒక ఆయన బ్రహ్మదేవుడే ఏమన్నాడంటే బండ బండ అన్నాడు. ఏమిట్రా అట్లాగున్నావు? వీడు ఎంత పుట్టాడు? భూమి ఆకాశాలు కూడా సరిపోనంత పుట్టాడు. పుట్టడమే అట్లా వెళ్ళిపోయాడు. అయ్యేటప్పటికల్లా బ్రహ్మగారు ఆశ్చర్యపోయి ఏమిట్రా బండ బండ అన్నాడు. బండ బండ అనేటప్పటికల్లా అదేదో పేరు బాగుందనుకొని వాడు బండాసురుడు అని పేరు పెట్టుకున్నాడు. వీడికి ఆ పేరు వచ్చింది. వీడికి 4